ఒంట్లో రక్తం బాగా పడడానికి సహజమైన అద్భుతమైన టిప్ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా. అదే అవిసె గింజల పొడి. దీన్ని ఎట్లా తయారు చేయాలో ముందైతే చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టండి. ఆ తర్వాత మనం తీసుకున్న అవిసె గింజల్ని, అవే ఫ్లాక్స్ సీడ్స్ని సన్నని సెగ పైన దోరగా వేయించుకోండి. ఎంతలా అంటే అవిసె గింజలు చిట్లి వాటిలోంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు అవిసె గింజల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన అవిసె గింజల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయల్ని, కొన్ని పల్లీలని, కొన్ని ధనియాలని, అలాగే ఒక 2 చెంచాల నువ్వులని, ఇంకా కావాలంటే జీలకర్ర, ఒక స్పూన్ మెంతులని, ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే వితౌట్ ఆయిల్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి. ఎంతలా వేయించుకోవాలంటే మనం వేసిన కరివేపాకు బాగా వేగి కరివేపాకును పట్టుకొని నలిపితే అది పౌడర్ అయ్యే విధంగా మంచిగా వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేగుతాయి. ఇంకా నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా మెంతులు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బెటర్. అవిసె గింజల పొడి వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. ఓన్లీ అవిసె గింజలను మాత్రమే దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పాలలో కలిపి పిల్లలకి ఇచ్చినా సరే రక్తంలో పడిపోయిన హిమోగ్లోబిన్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మాత్రము మనము ఇడ్లీ, అన్నం, చపాతీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. దోశల్లో నంచుకొని పిల్లలు ఇష్టంగా తినకపోతే దోశ పైన పొడిలా చల్లి అయినా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా. అవిసె గింజలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయంటే ఇందులో ఉండే ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. అట్లనే హృదయ ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ రెసిపీ చాలా చిన్నదే కావచ్చు, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. ప్రతి ఇంట్లో దీన్ని తప్పకుండా తయారు చేసుకోవాలి. సహజమైన ఆహారం ఎప్పుడూ మన ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. మర్చిపోవద్దు, అవిసె గింజలను మిక్సీ పట్టేటప్పుడు ఒక ఫుల్ ఎల్లిగడ్డని పొట్టు తీసి యాడ్ చేసుకొని అట్లనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. నేను పొడిని తయారు చేసిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు నా దగ్గర మిగిలిన పౌడర్ని మాత్రం చూపిస్తున్నా. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.